Please subscribe our YouTube channel Plus TV. బాహుబలి 2లో ఆ ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. అదేంటో చూద్దాం. బాహుబలి ది కన్క్లూజన్ ఎట్టకేలకు థియేటర్లోకి వచ్చేసింది. బోలెడన్ని ప్రశ్నలతో సినిమాకు వెళ్ళిన ప్రేక్షకులు చాలా వాటికి బదులు తెలుసుకున్నారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసింది. శివగామి చేసిన తప్పేంటో తెలిసింది. సుబ్బరాజు క్యారెక్టర్ ఏంటో తెలిసింది. బాహుబలి నిజంగా చనిపోయాడో లేదో కూడా తెలిసింది. ఇలా చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది ది కన్క్లూజన్. కానీ ఒక్క ప్రశ్న మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది. అసలు బల్లాల దేవుడి భార్య ఎవరన్నది మాత్రం ది కన్క్లూజన్లో చూపించనే లేదు. బల్లాల దేవుడికి భద్ర అనే కొడుకున్న సంగతి ది బిగినింగ్లో చూసాం. అడవిశేషు చేసిన ఈ క్యారెక్టర్ని బాహుబలి చంపేయడం తెలిసిందే. రెండో భాగంలో శేషు కనిపించడు, కానీ అతడి తల మాత్రం కనిపిస్తుంది. దాన్ని తీసుకొని బల్లాల దేవుడి మీదకు దండెత్తుతుంది మహేంద్ర బాహుబలి బృందం. కొడుకు తల చూసి వెర్రెత్తిపోతాడు బల్లాల దేవ. కానీ ఆ సీన్లో కానీ అంతకుముందు ఎక్కడా కానీ బల్లాల దేవుడికి ఆ కొడుకుని కనిచ్చింది ఎవరన్నది చూపించరు. అసలు అతడి పెళ్లికి సంబంధించిన ప్రస్తావనే ఉండదు. ఎప్పుడు తండ్రితో కలిసి కనిపిస్తాడు బల్లాల. ఎక్కడా భార్య ప్రస్తావన ఉండదు. ఆ పాత్రను చూపించరు. అసలు ఆ క్యారెక్టర్ బతికి ఉందా లేదా అన్న ప్రస్తావన కూడా లేదు. మరి ఉద్దేశపూర్వకంగానే బల్లాల భార్య సంగతి పక్కన పెట్టేశారా, లేక దాని సంగతి మర్చిపోయారా అన్నది రాజమౌళి బృందానికే తెలియాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.